సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. గత ఎన్నికల్లో మీ ఓటమికి కారణం మీరు వాడిన భాష, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళంతా వాడిన భాష వల్లే ఓటమి చెందారు అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే మా భాష కంటే ఇంకా పెద్ద భాష వాడిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. మరి అట్ట అనుకుంటే బోషిడికే అన్నాడు, కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు. ఏదైతే రోజా గారిని బికినీలని నీచాతి నిజంగా మాట్లాడిన ఆనం వెంకటరమణారెడ్డి కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు. ఏదైతే రోజా గారిని బ్లూ ఫిల్మ్ అని మాట్లాడినటువంటి ఎవరైతే బండారు సత్యనారాయణమూర్తిని ఎమ్మెల్యేకి గెలిపించారు ప్రజలు, ఏదైతే మహిళా హోంమంత్రి సుచరిత గారిని భాష సంకనాకం అనేటటువంటిది మాట్లాడినటువంటి అతను అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు. ఇదే నారా లోకేష్ మంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉంటే మొండలను మింగటానికి వెళ్ళాడా జగన్ లండన్ అన్నాడు. ఆయన మరి మంగళగిరిలో 90, 60, 70 వేలు, 80 వేల మెజార్టీ వచ్చింది. అంటే మా భాష కంటే ఆ భాషను ప్రజలు లైక్ చేశారని చెప్పాలా? నేను అలా అంటల్లా. ఓటమికి చెప్పాను మీకు ఇందాక 2 కారణాలు. ఒకటి ఈవీఎం అయినా అయి ఉండాలి, 2 మాకంటే వాళ్ళు ఎక్కువ ఇస్తాను. మంచి భాష మాది అంటారు మీరు. సార్ ఎవరు తప్పు మాట్లాడినా తప్పే అంటాం. మంచి దాంట్లో నిజంగా ఆ పద్యాలన్నీ మాట్లాడితే ఎవరైనా తప్పు అంటాం. దాన్ని ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా ఇంట్రడక్షన్ అడిగారు, కృష్ణరాజు మాట్లాడిన తప్పే అన్నాం. ఆయన మా పార్టీ కాదు, ఆయన మా సంబంధం లేకపోయినా ఆయన మాట్లాడిన 100% తప్పే అంటాం. అలా నిజంగా ఎవరు మాట్లాడిన తప్పే. కానీ మీరు అన్న దానివల్లే ఓడిపోయామంటే మరి పవన్ కళ్యాణ్ చెప్పులు తీసుకొని కొడతా, పేకలు బిసి చంపేస్తా, నా డాషుల్లారా అన్నాడు. ఏమయ్యాడు మరి? ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. అలా మాట్లాడి ఈరోజు అధికారంలోకి వచ్చారు కాబట్టి మేము కూడా అలా మాట్లాడి అధికారంలో అవ్వాలని ఏమన్నా అట్లా ఆశతో ఉన్నారు. అలాంటి ఆలోచన మాకేం లేదండి. అలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయేమో, మోసాలు చేసో లేదంటే ప్రజల్ని ఏదైతే లేని అన్నీ ఉన్నాయి చెప్పి